నమస్కారం, ఎన్ఎస్ కి స్వాగతం. ముందుగా వార్తల్లోని ముఖ్యాంశాలు. జగన్ సమక్షంలో వైసీపీలో చేరిన పోతిన మహేష్. సకారంభం పుస్తకాన్ని ఆవిష్కరించిన నారా లోకేష్. నా రాజకీయ గురువు చంద్రబాబు, నాకు దైవంతో సమానం. సుజనా చౌదరి. హైదరాబాద్ అంటే ఇది కేటీఆర్ ఆసక్తికర ట్వీట్. కెప్టెన్ కు హారతి, ప్యాట్ కమిన్స్ స్పందన. రెండు రోజుల క్రితం జనసేన పార్టీకి రాజీనామా చేసిన పోతిన మహేష్ వైసీపీలో చేరారు. సీఎం జగన్ సమక్షంలో ఆయన వైసీపీ తీర్థం పుచ్చుకున్నారు. ఈ సందర్భంగా పోతిన అనుచరులు కూడా వైసీపీలో చేరారు. వీరందరికీ జగన్ పార్టీ కండువా కప్పి వైసీపీలోకి ఆహ్వానించారు. విజయవాడ వెస్ట్ నుంచి జనసేన టికెట్ ను పోతిన ఆశించి భంగపడ్డారు. పొత్తులో భాగంగా ఈ స్థానాన్ని బీజేపీ తీసుకుంది. ఈ స్థానం నుంచి బీజేపీ తరపున రాజ్యసభ మాజీ సభ్యుడు సుజనా చౌదరి బరిలోకి దిగారు. ఈ నేపథ్యంలో తీవ్ర అసంతృప్తికి గురైన పోతిన జనసేనకు గుడ్ బై చెప్పారు. జాతీయ టీడీపీ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ యువగళం పేరిట రాష్ట్ర వ్యాప్త పాదయాత్ర చేపట్టిన సంగతి తెలిసిందే. యువగళంపై సీనియర్ పాత్రికేయుడు పెమ్మరాజు కృష్ణకిషోర్ శంకారంభం పేరిట ఓ పుస్తకం రచించారు. ఈ పుస్తకాన్ని నారా లోకేష్ తన నివాసంలో నేడు ఆవిష్కరించారు. రాష్ట్రంలో జగన్మోహన్ రెడ్డి అరాచక పాలనను అంతమొందించడమే లక్ష్యంగా నేను చేపట్టిన చారిత్రాత్మక యువగళం పాదయాత్రకు అక్షర రూపం ఇస్తూ సీనియర్ జర్నలిస్టు పెమ్మరాజు కృష్ణకిషోర్ రచించిన శంకారంభం పుస్తకాన్ని ఆవిష్కరించాను. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం పేదల కనీస అవసరాలను తీర్చలేకపోతుందని, ఇలాంటి ప్రభుత్వం అవసరమా అంటూ ఏబీసీసీ చీఫ్ వైఎస్ షర్మిల ట్వీట్ ద్వారా ప్రశ్నించారు. మేం అది చేశాం ఇది చేశామని డబ్బాలు కొట్టుకోవడం కాదు, పేదల కష్టాలు తీర్చాలని జగన్ సర్కారుపై మండిపడ్డారు. బిడ్డ మృతదేహాన్ని భుజాన మోస్తూ ఓ తండ్రి కిలోమీటర్ల కొద్దీ నడవాల్సి రావడం ప్రభుత్వానికి సిగ్గుచేటని అన్నారు. మీ ఇంటికి మీ గ్రామానికి మేలు చేస్తేనే ఓటు వేయండి అంటూ అడిగే వాళ్లకు ఈ వార్త చూసైనా కనువిప్పు కలగాలని కోరుకుంటున్నట్లు చెప్పారు. ఆరోగ్యశ్రీని ప్రభుత్వం అట్టకెక్కించడంలో ఆసుపత్రిలో సరైన వైద్య సేవలు ఎలాగూ అందడం లేదు. కనీసం మృతదేహాన్ని ఇంటికి చేర్చే దిక్కు కూడా లేకుండా పోయిందని షర్మిల ఆవేదన వ్యక్తం చేశారు. బయట కూలి పనులకి వెళ్ళి ఆవుల ఫలం నుంచి తీసుకొచ్చారు మేనల్లుడికి 2 సంవత్సరాలు బాబు. కానీ బాగానే ఉన్నాడు, చచ్చిపోయాడు. మరి అక్కడ ఏమి జరిగిందో కూడా తెలియట్లా. కావున మరి చచ్చిపోయాడని అప్పచెప్పేశారు. అప్పచెప్పినా కూడా ఇంటికాడ అప్పచెప్పలేదు, సగం దారిలో వదిలేసి వెళ్ళిపోయారు. మరి అక్కడ నుంచి మరి అలా తాతగారు ఉన్నారు, తాతగారు మోచి ఇలాగా తీసుకొస్తున్నాము. దివంగత అరుణ్ జైట్లీ సలహాతోనే తాను బీజేపీలోకి వెళ్లానని రాజ్యసభ మాజీ సభ్యుడు విజయవాడ వెస్ట్ బీజేపీ అభ్యర్థి సుజనా చౌదరి అన్నారు. తనకు ప్రాంతీయ పార్టీలు సెట్ కావని, జాతీయ పార్టీలోకి వెళ్లాలని ఉందని జైట్లీతో చెప్పానని, దాంతో ఆయన బీజేపీలోకి రమ్మన్నారని తెలిపారు. జాతీయ పార్టీలో పనిచేయాలనే కోరికతోనే బీజేపీలోకి వెళ్లానని అన్నారు. తాను ఏ పార్టీలో ఉన్నా ఎప్పటికీ తనకు రాజకీయ గురువు చంద్రబాబేనని చెప్పారు. తల్లి తండ్రి గురువు దైవంతో సమానమంటారని, తనకు చంద్రబాబు కూడా దైవంతో సమానమని అన్నారు. నేను వెళ్ళి ఒక నేషనల్ పార్టీకి వెళ్ళాలి, నాకు ఇక్కడ కుదరదు అన్నప్పుడు అప్పుడు మెంటార్ అరుణ్ జైట్లీ గారు నాకు చెప్తే నేను పార్టీ మారటం జరిగింది. అంతేగాని తల్లి తండ్రి గురువు దైవంతో సమానం అన్నట్లుగా చంద్రబాబు నాయుడు గారు నాకు ఎప్పుడూ రాజకీయ గురువు గారే. సిద్ధాంతంగా మారచ్చు. కానీ నిన్న అబ్బాయి చేసిన దాన్ని కూడా నిన్న జన సైనికులు కొంతమంది వస్తే చెప్పాను, అతని విజ్ఞతకి అతను వదిలేయాలి, మీరు అతని లెవెల్కి వెళ్ళి మీరు మాత్రం దుర్భాషలు ఆడొద్దు. ఎట్టి పరిస్థితుల్లో స్టాండర్డ్ ఎప్పుడు కూడా బార్ పెంచుకుంటూ వెళ్ళాలి. పట్టు వదలని విక్రమార్కుల్లాగా ఈ మన పొత్తు కోసం ఆయన చాలా కష్టపడి కాంప్రమైజ్ అయ్యి చివరికి వాళ్ళ అన్న నాగబాబు గారి సీటు కూడా త్యాగం చేశారు. మన ఆంధ్రప్రదేశ్ ప్రజల కోసం, ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర అభివృద్ధి కోసం ఆయన ఒక త్యాగమూర్తిగా చేసి ఈ 24 ఎలక్షన్స్లో, ఎందుకంటే రాజకీయాలు గవర్నమెంట్స్ ఆర్ పర్మనెంట్ ఇన్ నేచర్, పీపుల్ విల్ కమ్ అండ్ గో, వస్తుంటారు.
హైదరాబాద్ అంటే వరల్డ్ క్లాస్ సిటీ అని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ట్వీట్ చేశారు. భారతదేశంలో గ్లోబల్ సామర్థ్యం కలిగిన 95 సెమీ కండక్టర్ యూనిట్లు ఉన్నాయని ఇండియన్ టెక్ అండ్ ఇన్ఫ్రా ట్వీట్ చేసింది. దీనిపై కేటీఆర్ స్పందించారు. హైదరాబాద్ వరల్డ్ క్లాస్ సిటీ అని ఎవరైనా సరే ఒప్పుకోక తప్పదని, ఇది నిజమని, దేశంలోనే అత్యంత వేగంగా హైదరాబాద్ నగరం అభివృద్ధి చెందిందని పేర్కొన్నారు. ఈ ఐపీఎల్ సీజన్లో సన్ రైజర్స్ హైదరాబాద్ తనదైన ఆటతో అదరగొడుతున్న విషయం తెలిసిందే. మంగళవారం పంజాబ్ను మట్టి కరిపించి ఎస్ఆర్హెచ్ ముచ్చటగా 3వ విజయాన్ని తన ఖాతాలో వేసుకుంది. ఈ నేపథ్యంలో కెప్టెన్ ప్యాట్ కమిన్స్ పై ప్రశంసలు కురిపిస్తున్నాయి. తన కెప్టెన్సీలో జట్టును అద్భుతంగా నడిపిస్తున్నాడంటూ ఆరెంజ్ ఆర్మీ అభిమానులు మురిసిపోతున్నారు. కెప్టెన్సీ మార్పు తర్వాత సన్ రైజర్స్ ఆటలోనూ మార్పు వచ్చిందని ఫ్యాన్స్ అంటున్నారు. వినుకొండ మండలం విఠలరాజుపల్లి గ్రామంలో వైఎస్ఆర్సీపీ కార్యాలయాన్ని ప్రారంభించిన ఎమ్మెల్యే బొల్ల బ్రహ్మనాయుడు అనంతరం ప్రచార కార్యక్రమంలో భాగంగా ఎంపీపీ జయశ్రీ వెంకటరామిరెడ్డి మాట్లాడుతూ జగన్ యాత్ర విజయవంతమైందని, వినుకొండ ప్రజలు భారీగా పాల్గొన్నారని, సుమారు 70,000కు పైగా రోడ్ షోలు పాల్గొన్నారని, ఈసారి వినుకొండలో మళ్లీ వైసీపీ గెలిపించుకోవాల్సిన బాధ్యత మన అందరిపై ఉందని విఠలరాజుపల్లి ప్రజలతో అన్నారు. కార్యక్రమంలో నియోజకవర్గ స్థాయి నాయకులు, మండల స్థాయి నాయకులు, గ్రామ సర్పంచ్, గ్రామ నాయకులు తదితరులు పాల్గొన్నారు. గ్రామం అనేది ఈ చుట్టుపక్కల 5-6 గ్రామాలకి ఒక తలకాయ లాంటిది. మనం అందరం కట్టుగా ఉంటే ఈ పక్కన గ్రామాలన్నీ కూడా మనల్ని చూసి మనతో పాటు నడవాలన్న ప్రయత్నం చేస్తూ ఉంటారు. మంచికి చెడికి మన వాళ్ళు తోడున్నారని చెప్పేసి ఒక ధైర్యం వాళ్ళల్లో కూడా ఉంటుంది. కాబట్టి ఈ రోజు మనలో ఎవరినో ఒకరిని తీసుకెళ్లి ఆ అలకలున్నాయని లేకపోతే ఇంకొక ఆయన్ని 5-6 తీసుకెళ్లి ఒక 28 మంది వైఎస్ఆర్ కాంగ్రెస్ కుటుంబాలు చేరాయంట. అసలు చేరిన వాళ్ళల్లో ఈ కుటుంబ సభ్యులను ఓట్లు వేస్తారా మనకు తెలీదా? ఎంతమంది? 28 మంది పోయారా? వాళ్ళు 5-6 తీసుకెళ్తారు. మళ్ళీ వాళ్ళల్లో కూడా అన్నా ఆ రోజు పొరపాటు అయిందని చెప్పేసి మనతో పాటు ఇప్పుడు ఇదిగో ఈ సభలో కూడా కొంతమంది ఉన్నారు. అలా ఉంటుంది వాళ్ళ రాజకీయం, అలా ఉంటాయి వాళ్ళ మాటలు. కాబట్టి దయచేసి మనం కూడా జరుగుతున్న పరిణామాలన్నీ, జగన్మోహన్ రెడ్డి గారి మీద జరుగుతున్న కుట్రలన్నీ ఆయన ఏకాకిని చేసి ఈ రోజున రాష్ట్రంలో ఈ పార్టీ ఆ పార్టీ అని కాదు, ఇంత దౌర్భాగ్యం నాకు తెలిసి భారతదేశ చరిత్రలోనే ఏ పార్టీలకి బట్టి ఉండదు. ఎందుకంటే ఒక్క మనిషి ఓడించడం కోసం కమ్యూనిస్టులు సైతం సిద్ధాంతాలను వదిలేసి బీజేపీతో చట్టాపట్టాలు వేసుకున్నారు. అసలు బీజేపీకి కాంగ్రెస్ కి ఏ మూలాన పడదు. కానీ మన రాష్ట్రంలో మహా విచిత్రం, వాళ్ళిద్దరి ఎజెండా ఒకటే. అందుకే అంటాడు ఆయన, జెండాలు జతకట్టడం మీ ఎజెండా, జనం చేత జై కొట్టించడం నా ఎజెండా అని. ఆయన మాట్లాడకుండానే ఆయన కేవలం చూడడానికి మాత్రమే, ఆయన మాట వినడానికి కూడా కాదు. జగన్మోహన్ రెడ్డి గారు ఇక్కడికి వస్తున్నారు అంటే చూడటానికి నిన్న దాదాపు మన పట్టణంలో 70,000 మంది వచ్చారంటే అది జగన్మోహన్ రెడ్డి గారి స్టామినా అని చెప్పేసి తెలియజేస్తూ ఉంది. అందుకనే ఇంకా మన వినుకొండ పట్టణంలో, మన వినుకొండ నియోజకవర్గంలో చేయాల్సిన కార్యక్రమాలు, మన భవిష్యత్తు కోసం చేయించుకోవాల్సిన కార్యక్రమాలు చాలా ఉన్నాయి. అవన్నీ అల్లా టప్పాగాలతో ఏమీ కావు. అలాంటి కార్యక్రమాలు చేయాలంటే డెడికేషన్, పట్టుదల ఉన్న ఆ ఎమ్మెల్యే కావాలి. కాబట్టి మనం బ్రహ్మనాయుడు గారిని మన గ్రామం నుంచే నాంది పలికి భారీ మద్దతుతో మనం అసెంబ్లీకి పంపించినప్పుడే మన గ్రామానికి కూడా గౌరవం ఉంటుందని చెప్పేసి మీకు తెలియజేస్తూ, ఏప్రిల్ 12వ తేదీన గుంటూరులో జరగబోయే సభలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు అధిక సంఖ్యలో పాల్గొని విజయవంతం చేయాలని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు పిలుపునిచ్చారు. బుధవారం గుంటూరు పశ్చిమ నియోజకవర్గంలోని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో మీడియా సమావేశం నిర్వహించడం జరిగింది. ఈ సమావేశంలో మంత్రి విడుదల రజని, శాసనమండలి విప్ లేళ్ల అప్పిరెడ్డి, శాసనమండలి సభ్యులు చంద్రగిరి యేసురత్నం, ఎమ్మెల్యే మద్దాలి గిరి, డిప్యూటీ మేయర్ వనమ బాల వజ్రబాబు, జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్ బత్తుల దేవానంద్ తదితరులు పాల్గొన్నారు. గౌరవ ముఖ్యమంత్రి వర్యులు శ్రీ వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు ఫ్రైడే 12వ తారీఖు మన గుంటూరు జిల్లా మేమంతా సిద్ధమనేటువంటి రోడ్ షోకి మరియు బహిరంగ సభకి ముఖ్యమంత్రి గారి రాకకు సంబంధించినటువంటి ఏర్పాట్ల కోసం ఈ మీటింగ్ అనేది కండక్ట్ చేసుకోవడం జరిగింది. ఇప్పటికీ ముఖ్యమంత్రి గారు మన జిల్లాలోకి ఏ పాయింట్స్కి వస్తున్నారు, రోడ్ షో ద్వారా ఏ పాయింట్స్కి వస్తున్నారు, అలాగే వెన్యూ అంటే బహిరంగ సభ ఎక్కడ జరగబోతుంది అనేటువంటి పాయింట్స్కి సంబంధించి ముఖ్యమంత్రి గారి స్వాగత్ పాయింట్స్ అంటా ఉన్నాము. ఆ స్వాగత్ పాయింట్స్కి సంబంధించినటువంటి ప్రిపరేషన్స్ కోసము, అలాగే సభకు సంబంధించి పూర్తి స్థాయిలో కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలందరూ కూడా మేమంతా సిద్ధమని చెప్పి
గౌరవ ముఖ్యమంత్రి వర్యులు శ్రీ వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు ఇచ్చినటువంటి పాలనలో ప్రజలంతా చాలా సంతోషంగా ఉండి మరి పెద్ద ఎత్తున కూడా ముఖ్యమంత్రి గారికి మద్దతు తెలపడానికి వస్తున్నటువంటి సందర్భంగా మరి ఏర్పాట్లకు సంబంధించి అన్నిటి గురించి కూడా ఒక ప్రిపరేటరీ మీటింగ్ అనేది చేయడం జరిగింది. ఇవాళ ముఖ్యమంత్రి గారు ఈ రాష్ట్ర అభివృద్ధికి పునాదులు వేశారు. విద్యా వ్యవస్థ మీద కానీ, ఆరోగ్యం మీద కానీ, వ్యవసాయం మీద కానీ, పరిపాలనా విధానంలో ఆయన తీసుకొచ్చిన విప్లవాత్మకమైన మార్పులు ఈరోజు ఈ రాష్ట్ర ప్రజలందరూ కూడా అనుభవిస్తూ ఉన్నారు. అందుకని ఈ మార్పులు మరి చంద్రబాబు నాయుడు చేయలేకపోయాడు. నిరంతరం ప్రజల్ని మోసం చేసే వ్యక్తి ఎవరున్నారంటే ఈ రాష్ట్రంలో నారా చంద్రబాబు నాయుడు ఒక్కడే. అందుకనే 3 పార్టీలు చేతులు కలిపినా వాళ్ళకు ఒక సరైన ఒక ఉమ్మడి ఎజెండా లేదు, ఒక నియమావళి లేదు, ప్రజలకు ఏం చేస్తారో కూడా చెప్పలేని పరిస్థితి. ఎందుకంటే నిరంతరం మోసం చేసే పనితనం తప్ప ఏదైతే మాట ఇచ్చారో ఆ మాట నిలబెట్టుకోలేని పరిస్థితి ఈ రాష్ట్రంలో ఉన్న చంద్రబాబు నాయుడుది. అందుకనే మరొకసారి ముఖ్యమంత్రి గారిని మరొకసారి జగన్మోహన్ రెడ్డి గారిని ఈ రాష్ట్ర ముఖ్యమంత్రిగా మనం చూసుకోవాల్సిన అవసరం ఉంది. గౌరవ ముఖ్యమంత్రి శ్రీ జగన్మోహన్ రెడ్డి గారు ప్రారంభించినటువంటి బస్సు యాత్ర 12వ తారీఖున గుంటూరు పార్లమెంటు పరిధిలోకి ప్రవేశించి అదే రోజున ఏటుకూరు బైపాస్ రోడ్లో గల ఆంజనేయ స్వామి విగ్రహం పక్కనున్నటువంటి గ్రౌండ్లో పెద్ద ఎత్తున బహిరంగ సభ జరగబోతున్నటువంటి పరిస్థితులు. దాన్ని దృష్టిలో పెట్టుకొని ఈ రోజున పార్టీకి సంబంధించినటువంటి పెద్దలు, అదేవిధంగా రేపు ఎన్నికల్లో ఈ ప్రాంతం నుంచి పోటీ చేయబోతున్నటువంటి శాసనసభ అభ్యర్థి విడుదల రజనీ గారు, పార్లమెంట్ అభ్యర్థి కిలారి రోసీ గారితో కలిసి స్వాగతం పాయింట్ దగ్గర నుంచి కూడా బహిరంగ సభ వరకు కూడా ఎక్కడెక్కడ ఏమేమి చేయాలన్న అంశాలపైన విపులీకరంగా చర్చించడంతో పాటుగా క్షేత్రస్థాయికి వెళ్ళి వాటిని పరిశీలన చేసినటువంటి పరిస్థితులు. కూటమి ఏర్పడినప్పటి నుండి జనసేన పార్టీ నాయకులకు ప్రాధాన్యత ఇవ్వడం లేదని, ఎన్నో అవమానాలకు గురి చేశారని, కూటమిలో ఇమడలేక జనసేన పార్టీకి రాజీనామా చేస్తున్నామని జనసేన పార్టీ సెంట్రల్ ఆంధ్ర కోఆర్డినేటర్ వీరిశెట్టి సుబ్బారావు వ్యాఖ్యానించారు. బుధవారం గుంటూరు పశ్చిమ నియోజకవర్గంలోని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యాలయం ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో వారు మాట్లాడారు. తెలుగుదేశం పార్టీ నాయకులు కార్యక్రమాలకు మమ్మలను పిలవడం లేదని, కార్యక్రమాల వివరాలను మాకు వెల్లడించడం లేదని ఆవేదన వ్యక్తం చేశారు. తెలుగుదేశం పార్టీలో ఎందుకు క్రియాశీలకంగా ఉండాల్సి వచ్చిందంటే బీసీలకు ప్రాముఖ్యత కలిగించిందనే ఒక ఆశతో ఇన్ని సంవత్సరాలు కూడా తెలుగుదేశం పార్టీ కోసం అహర్నిశలు కృషి చేశాను. ఒక జిల్లా అధ్యక్షుడిగా, ఇవాళ టీఎన్టీసీ కార్మిక సంఘం అధ్యక్షుడిగా నేను పనిచేస్తున్నా. నాకు తెలుగుదేశం పార్టీ ఎటువంటి అవమానకరమైన పరిస్థితులు నెలకొల్పిందంటే దానికి చిన్న ఉదాహరణ, నాకు టీఎన్టీసీ జిల్లా అధ్యక్ష పదవి ఇస్తే ఇక్కడ ఇన్ఛార్జిగా ఉన్న పశ్చిమ నియోజకవర్గం ఇన్ఛార్జిగా ఉన్న కోవెలముడి నాని గారు స్టేట్ ఆఫీస్కి వెళ్ళి అక్కడ మీరెవరు వాడికి ఇవ్వటానికి, మీరెవరు వాడికి చేయటానికి అని చెప్పి ఒక అక్కస్తో నా మీద విషం చిమ్మే ప్రయత్నం చేసి ఎన్నో విధాలుగా ప్రయత్నించారు. కానీ స్టేట్ కమిటీ నా పనితనాన్ని నమ్మి నన్ను గుర్తించి అదే జిల్లా అధ్యక్షుడి పదవి మళ్ళీ కంటిన్యూ అవ్వమని చెప్పి నాకు లిఖితపూర్వకంగా ఇచ్చారు. నేను అలాగే అధ్యక్ష పదవిలో కొనసాగుతూ నా నియోజకవర్గ పరిధిలో ఉన్న 7 నియోజకవర్గాల్లో నేను అధ్యక్షులను కానీ పంచాయతీ కానీ అంతా బాగా చేసుకుంటున్న తరుణంలో గుంటూరు పశ్చిమ నియోజకవర్గం ఎవరికి వచ్చిందా సీటు, ఓసీలకు వచ్చిందా, బీసీలకు వచ్చిందా, బీసీలకు వస్తే బాగుండు, బీసీలకు వస్తే తగు న్యాయం జరిగింది, మాకున్న బీసీల్లో సమస్యలు కూడా నెరవేరుస్తారని ఆశపడ్డ తరుణంలో శ్రీమతి పిడుగురాల మాధవి అలియాస్ గల్లా మాధవి గారికి టికెట్ రావడం జరిగింది. ఆమె నా రజక సోదరి, బీసీ సోదరి. ఆమెకు టికెట్ రావడంతో ఎంతో సంతోషంతో ఎంతో ఉప్పొంగిపోయాను. నా బీసీ సోదరికి టికెట్ వచ్చింది, నా తోటి బీసీ మహిళకి ముందుకు వచ్చారు పోటీ చేయడానికని. కానీ తర్వాత తెలిసింది ఆమె ఒక ఓసీ సామాజిక వర్గానికి చెందిన వ్యక్తిని పెళ్లి చేసుకున్నారని. వీళ్ళందరూ కూడా బెస్ట్ క్యాండిడేట్లు, అసలు వీళ్ళ వర్క్ చేయలేదు నాకు అని చాలా గౌరవంగా మమ్మల్ని అవమానించారు. అది కూడా మాకు చాలా బాధ. తర్వాత రామచంద్రరావు గారు కూడా మమ్మల్ని, మా హస్బెండ్ని మీరు వైసీపీ తరఫున పనిచేస్తున్నారు పదే అందరి ముందు కూడా అన్నారు. అయితే మేము అదే దృష్టిలో పెట్టుకొని వాళ్ళు ఏదైతే అవమానించారో అదే మేము చేయాలని డిసైడ్ అయ్యాము.
కాంగ్రెస్ పార్టీలో పదవులను డబ్బులకు అమ్ముకుంటున్నారని, పార్టీ బలోపేతానికి పనిచేసే నాయకులను పట్టించుకోవడం లేదని అన్నారు. ఈ సందర్భంగా ఉస్మాన్ మీడియాతో మాట్లాడుతూ గుంటూరు జిల్లా కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు లింగంశెట్టి ఈశ్వరరావుకి నా రాజీనామా పత్రాన్ని అందజేయడం జరిగిందని తెలిపారు. గత 25 సంవత్సరాలుగా కాంగ్రెస్ పార్టీ బలోపేతానికి అహర్నిశలు పనిచేశానని తెలిపారు. ఎన్నో కష్ట నష్టాలు ఓర్చుకొని అడుగడుగున అవమానాలకు గురి చేసిన పార్టీ గెలుపు కోసం కృషి చేయడం జరిగిందని తెలిపారు. నేను గడిచిన 20 సంవత్సరాల నుంచి కాంగ్రెస్ పార్టీలో కొనసాగుతూ వచ్చాను. 2004లో కాంగ్రెస్ పార్టీలో వచ్చిన తర్వాత కాంగ్రెస్ పార్టీలో ఒక కార్యకర్తగా పనిచేసుకుంటూ 2009లో తూర్పు నియోజకవర్గ శాసనసభ్యుడిగా మస్తాన్ వలి గారు వచ్చిన తర్వాత ఆయన వెన్నంటూ ఉంటూ ఆయన అడుగుజాడల్లో నడుస్తూ ఆయన చెప్పినటువంటి ప్రతి కార్యక్రమాన్ని తూచా తప్పకుండా ఆయన చెప్పిన విధంగా కాంగ్రెస్ పార్టీ కార్యక్రమాన్ని చేసుకుంటూ పోతూ ఉన్నాను. ఎవరైనా పార్టీలో కొన్ని సంవత్సరాల తర్వాత ఎదిగిన తర్వాత ఏదో ఒక న్యాయం జరిగిద్దని చెప్పి పార్టీలో పనిచేసుకుంటూ పోతుంటారు. కానీ 2009 నుంచి 14 వరకు ఆయన పరిపాలించిన తర్వాత 2014లో ఎన్నికలు వచ్చినప్పుడు మరలా ఆయన ఎమ్మెల్యేగా పోటీ చేయడం జరిగింది. సరే వచ్చి మనం 10 ఏళ్ళు అయింది, మళ్ళీ ఒక్కసారి అవకాశం వచ్చిందని ఎదురు చూసాం. కానీ 2018లో సోనియా గాంధీ గారు ఆనాడు కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు ఎవరున్నారో వాళ్ళల్లో ఎవరైనా శాసనసభ్యుడిగా పోటీ చేస్తారు అంటే వారి పేర్లు తీసుకొని మాకు పంపించండి, వారిని మేము ఎమ్మెల్యేగా పేరు ఖరారు చేస్తామని చెప్పి ఆనాడు చెప్తే మస్తాన్ వలి గారి నివాసంలో 100 మందితో ఒక కార్యక్రమాన్ని చేపట్టడం జరిగింది. ఆ కార్యక్రమంలో కూడా నేను నుంచొని సార్ నేను మీ దగ్గర 14 ఏళ్ళు కష్టపడ్డాను, ఒక్కసారి నాకు అవకాశం ఇవ్వండి అని చెప్పడం జరిగింది. కానీ అప్పుడు కూడా మైనారిటీస్ సీట్ అయి ఉండి కూడా నన్ను ఇవ్వకుండా వేరే క్యాస్ట్ వాళ్ళకి ఇవ్వడం జరిగింది. ప్రస్తుతానికి నేను సిటీ వైస్ ప్రెసిడెంట్గా చేస్తున్నానండి. ఉస్మాన్ గారి ఆధ్వర్యంలో మేము సుమారు ఒక మా టూ టౌన్కి వచ్చేసరికి కనీసం ఇంచుమించుగా మేము ఒక 15 మంది వార్డు ప్రెసిడెంట్లను వర్క్ అన్నదానిలో మేము వర్క్ చేస్తున్నాం. కానీ నేను గత 30 సంవత్సరాల నుంచి నేను కాంగ్రెస్ పార్టీలో ఉన్నాను. 30 సంవత్సరాల నుంచి ఉండి కూడా నేను ఇంతవరకు ఒక పదవిని ఆశించలేదు, ఏది ఆశించలేదు. అయినా కానీ ఇవాళ రోజున నేను పదవిని ఆశించలేదు. నేను గుంటూరు 2కి పశ్చిమకి నేను సీటు కావాలని చెప్పి నేను వేయటం జరిగింది. ఆ రోజు సుమారు నైటు మేము షర్మిల గారి మమ్మల్ని రమ్మని పిలిచి విజయవాడ పిలిచి ఆఫీసులో మమ్మల్ని నైటు 3 అయిన దాకా మమ్మల్ని అక్కడ పిలిచేట ఇంటర్వ్యూ చేసి మేము ఇంటికి వచ్చేసరికి తెల్లారవున 5 అయింది. అలాంటి టైంలు కూడా మేము ఎంతో కష్టపడి మేము ఇది చేసినప్పుడు కనీసం సిటీని మొత్తాన్ని మెయింటైన్ చేసే ఒక ఉస్మాన్ అన్నకే వాళ్ళు సిటీ లేకపోతే నాలాంటి కార్యకర్తకి ఏమి ఇవ్వగలుగుతారు? కార్యకర్త అన్నవాడు అనేవాడు లేకపోతే ఒక నాయకుడు బయలుదేరతాడా? ఒక నాయకుడిని తయారు చేయాలంటే ఒక కార్యకర్త తయారు. మార్వాడి యూనివర్సిటీ రీజనల్ ఆఫీస్ గుంటూరు లక్ష్మీపురం 4వ లైన్లో ప్రారంభించడం జరిగింది. మార్వాడి యూనివర్సిటీ ఇండియాలోనే వన్ ఆఫ్ ద బెస్ట్ యూనివర్సిటీ అని తెలిపారు. మార్వాడి యూనివర్సిటీ అన్ని ఫెసిలిటీలతో ప్రారంభించడం జరిగిందని మార్వాడి యూనివర్సిటీ చైర్మన్ డాక్టర్ రాజేంద్రనాథ్ తెలిపారు. With a great privilege, we are opening here the office of Akshara Education Consultant, Marwadi Education Foundation, which is running and sponsoring the university, Marwadi University. It's run by Marwadi Chandarana Group. It is one of the best university in the Gujarat. Recently, with a very short span, it became the NEC A+ accredited. Only 7 university in Gujarat comes under the Center of Excellence with having the extraordinary infrastructure, teachings and academic support to the students. University is happy to enter in the Andhra Pradesh and Telangana areas where students have ample of opportunity within the state of Gujarat. Gujarat is a growing hub of India, and when the students coming to Gujarat for study, it is not only for their qualification and degree, they will get a best placement support or the startup support on our campus. The university is having every year more than 480 companies visiting on campus for the recruitment. Marwadi Chandarana Group and Marwadi University Regional Office in Guntur ఈరోజు ఇక్కడ
ఇక్కడ ఓపెన్ చేయడం జరిగింది త్రూ అక్షర ఎడ్యుకేషనల్ సర్వీసెస్ అండ్ హిందుస్థాన్ ఎడ్యుకేషనల్ సర్వీసెస్ కంబైన్గా మనకి ఇక్కడ రీజనల్ ఆఫీస్ అనేది ఓపెన్ చేయడం జరిగింది. సో మార్వాడి యూనివర్సిటీ వచ్చేసి మనకి ఇండియాలోనే వన్ ఆఫ్ ద బెస్ట్ యూనివర్సిటీ. ఆల్మోస్ట్ మనకి ఇండియాలోనే కాదు ఇంటర్నేషనల్ వైజ్ కూడా ఇక్కడికి మనకి స్టూడెంట్స్ అనేది రావడం జరిగింది. ఆల్మోస్ట్ 53 డిఫరెంట్ కంట్రీస్ నుంచి. ఓకే, అలానే ఒక 22 డిఫరెంట్ స్టేట్స్ నుంచి, పాన్ ఇండియాలో డిఫరెంట్ స్టేట్స్ నుంచి కూడా స్టూడెంట్స్ ఇక్కడ మనకి మంచి ఎడ్యుకేషన్ అనేది ప్రొవైడ్ చేస్తున్నారు. అట్లానే మార్వాడి చంద్రన గ్రూప్ వచ్చేసి మనకి ఇండియాలోనే వన్ ఆఫ్ ద ఫైనాన్షియల్ కంపెనీ. సో దాన్ని బేస్ చేసుకొని మనకి ఇక్కడ మార్వాడి చంద్రన గ్రూప్ ట్రస్ట్లో మనకి మార్వాడి యూనివర్సిటీ అనేది రన్ చేస్తుంది. ఆల్మోస్ట్ మనకి ఫీజెస్ వచ్చేసి మన ఆంధ్ర తెలంగాణ స్టూడెంట్స్కి కొంచెం ఫీ స్ట్రక్చర్ అనేది కూడా మనకి వెరీ రీజనబుల్గా ఉంటుంది. ఫీ స్ట్రక్చర్ చూసుకుంటే కంపారిటివ్లీ టాప్ మోస్ట్ యూనివర్సిటీస్తో ఈక్వల్గా స్టాండర్డ్స్ కానీ, ఫెసిలిటీస్, ఫ్యాకల్టీ, ప్లేస్మెంట్స్. ఓకే, స్టూడెంట్కి ఇంకా డిఫరెంట్ నాట్ ఓన్లీ ప్లేస్మెంట్స్, మీకు ఏంటంటే ఒక స్టార్టప్స్ కంపెనీస్ అనేది జనరల్గా మార్వాడి దట్టు గుజరాత్ అనేది ఏంటంటే స్టూడెంట్కి అంటే మనకి ఒక జాబ్ ఓరియంటెడ్ అనే కాకుండా స్టూడెంట్ ఓన్గా వాడికి ఎలా డెవలప్ అవ్వాలి. సో స్టార్టప్ కంపెనీస్కి ఆల్మోస్ట్ మనకి 470 స్టార్టప్ కంపెనీస్ వరకు కూడా స్టిల్ మన మార్వాడి స్టూడెంట్స్ అనేది ఇప్పటి వరకు స్టార్ట్ చేశారు. వార్తను ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. జగన్ సమక్షంలో వైసీపీలో చేరిన పోతిన మహేష్. సకారంభం పుస్తకాన్ని ఆవిష్కరించిన నారా లోకేష్. నా రాజకీయ గురువు చంద్రబాబు, నాకు దైవంతో సమానం. సుజనా చౌదరి. హైదరాబాద్ అంటే ఇది కేటీఆర్ ఆసక్తికర ట్వీట్. కెప్టెన్ కు హారతి, ప్యాట్ కమిన్స్ స్పందన. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. నమస్కారం.